పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, పిఎంసి అంటేనే సత్యదర్శనం అనేది మనకు తెలుసు. మరి ఈ సత్యంతో జీవించడం కోసం మనకు పత్రిజీ ధ్యానంతో పాటు మనకు ఒక అద్భుతమైన మ్యాగజైన్ని మనకు అందించారు. పత్రిజీ మానస పుత్రిక అని కూడా అంటాం మనం. నవ్య దివ్య పత్రిక ఇది. ఎవ్రీ మంత్ మనం చదువుతూ ఉంటాం. సో నేటి సత్యదర్శనంలో ధ్యాన జగత్ మాసపత్రికలోని ఆర్టికల్స్ విశ్లేషణ చేయబోతున్నాం ఈరోజు. ఎవ్రీ మంత్ లాగే ఈ మంత్ ఎంత అద్భుతమైన ఆర్టికల్స్ వచ్చాయి. మే అంటేనే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో అద్భుతమైన పండగ బుద్ధ పౌర్ణమి. సో ఈ మ్యాగజైన్లో ఏముంది అనేటువంటి విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, ఇంగ్లీష్లో ఉన్నటువంటి పత్రిజీ పరిచయం చేసిన అనస్తాసియా పుస్తకాన్ని తెలుగులో వారు చదివి పిఎంసిలో ఫర్ ద ఫస్ట్ టైం తెలుగులో ఆ పుస్తకాన్ని కంప్లీట్ ఎపిసోడ్స్ చేశారు. సో ఇంతకుముందు వారిని సురేష్ గారు అనేవారు, తర్వాత ధ్యాన రామాయణం సురేష్ గారు అనేవారు. అంటే రామాయణంలో ఉన్న ధ్యాన ఘట్టాలన్నీ బోధించేవారు. తర్వాత పిఎంసిలో ఈ టాపిక్ తీసుకున్న తర్వాత అనస్తాసియా సురేష్ గారిగా మనందరికీ సుపరిచితులు. వారు అనస్తాసియా మేడం గారు చెప్పినట్టు ఒక ల్యాండ్ని కూడా క్రియేట్ చేసి వారు చెప్పినవన్నీ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. త్వరలో మనం తెలుసుకుంటాం. సో సురేష్ గారితో మాట్లాడి ఈ ధ్యాన జగత్ విశ్లేషణ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు సత్యదర్శనం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మే మంత్ ధ్యాన జగత్ ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి సార్? ఏం ప్రత్యేకతలు? బుద్ధుడు మనకు ఆద్యుడు, మార్గదర్శకులు. పిఎస్ఎస్ఎం ఆవిర్భవించింది అంటే దానికి మూల పురుషుడు ఒకానొక అంటే అద్భుతమైన ఎన్లైటెన్ మాస్టరే బుద్ధత్వం సాధించిన బుద్ధ భగవానుడు. సో ఈ నెల మీరు చెప్పినట్టు ఎంతో విశేషమైనది. మనకే కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి మానవునికి. ఇది ఒక్క పిఎస్ఎస్ఎంకి సంబంధించిన పండగ కాదు. ఎవరెవరైతే సత్యాన్ని శోధించాలి, దాన్ని దాటాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ నెల చాలా ప్రాముఖ్యత చెందింది. సో మరి అటువంటప్పుడు మరి ఆ బుద్ధ భగవానుడు కానీ పత్రిజీ సార్ కానీ ఎటువంటి మెసేజ్ ఇస్తారు? సంవత్సరంలో అత్యంత విశిష్టత కలిగి సరళమైన ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా సత్యాన్ని మన దగ్గరికి తీసుకొస్తారు. మరి దానికోసమే ఆవిర్భవించిన ఒక అద్భుతమైన స్వాధ్యాయంలో ఆనిముత్యం అనుకోవచ్చు ధ్యాన జగత్ మాసపత్రిక. సో ఆ ధ్యాన జగత్ మాసపత్రిక తెలుగులో అద్భుతంగా నిరాటంకంగా 25 సంవత్సరాలు జరిగి ఇప్పుడు 26వ సంవత్సరంలో ఉన్నాం. మరి ఈ నెల వాణి మేడం గారు కానీ ఆ ఎంటైర్ టీం మహా అద్భుతంగా మనకు జ్ఞానాన్ని ఇచ్చారు. సో ఫస్ట్ మనము కవర్ పేజ్ కానీ చూస్తే బుద్ధ భగవానుని యొక్క శాంత స్వరూపం మనకు కనిపిస్తుంది. సో తర్వాత మనం ఎంటర్ అవుదాం లోపల పేజీకి. సో ఫస్ట్ పేజీలోనే మనకు పత్రిజీ సార్ దర్శనమిస్తారు. సో ఏమిటి అంటే ప్రపంచ శాంతికి ధ్యానము ఒక్కటే మార్గము. సో ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇది చేస్తే శాంతి వస్తుందేమో, ఇది చేస్తే శాంతి వస్తుందేమో, రావచ్చేమో అని భ్రమల్లో ఉన్నారు. ఆ భ్రమల్ని తొలగించాలి అని ఆ ఫస్ట్ పేజ్ ఎంతో అద్భుతంగా పెట్టారు. ధ్యానం ద్వారా మాత్రమే ప్రపంచ శాంతి వస్తుంది అని ఖరాఖంటిగా చెప్పారు. అంటే ఇంకా దర్ ఈస్ నో డౌట్. ఒక బుద్ధుడు చెప్తే దానికి డౌట్ ఉండదు, ఒక జీసస్ ఏదైనా చెప్తే దానికి ఇంకా డౌట్ ఉండదు. కానీ నమ్మేవాళ్ళు నమ్మని వాళ్ళని 2 రకాల వాళ్ళు భూమి మీద ఉంటారు. అంటే వాళ్ళ మనసు ఎలా చెప్తే అలా చేసేవాళ్ళు వాళ్ళు. కానీ సత్యం ఇప్పుడు ఒక్కటే ఉంటుంది. సో ఇక్కడ పత్రిజీ చెప్పింది అంటే అహింస ద్వారా మాత్రమే ఏ లోకంలో అయినా శాంతిని నెలకొల్పబడుతుంది అని ఆ ఫస్ట్ పేజీలో ఇవ్వడము. దానికి మూలం ఏంటంటే ధ్యానం. ఎందుకంటే ధ్యానం ఎవరైతే చేస్తారో వాళ్ళు అంతర్ముఖ ప్రయాణం చేస్తారు, అంటే మన లోపలికి. సో రకరకాల ఆలోచనలు, భయాలు అనేటి మనసులో ఉన్నాయి. ఎప్పుడైతే మనం అంతర్ముఖంగా ధ్యానంలోకి వెళ్తామో ఆ మాయ అంతా తొలగి ఆ సముద్ర లోతుల్లో ఉండే అంటే ఏదైతే మనకు అవసరమైనటో దాన్ని మనం వెలికి తీసుకొస్తాం. కాబట్టి అక్కడ అంతర్ముఖ శాంతి అనేది చేకూరుతుంది. ఎప్పుడైతే అంతర్ముఖ శాంతి చేకూరిందో ఆటోమేటిక్గా అదే కదా బయట ఉండేది. సో ఆటోమేటిక్గా ప్రపంచ శాంతి వస్తుంది. సో ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఫస్ట్ అంతర్మదనము, అంతర్శాంతిని పొందినప్పుడు. సో ఇది ఫస్ట్ మెసేజ్ పత్రిజీ సార్ ఇచ్చారు. ఇది 100% కరెక్ట్. వ్యక్తి శాంతే ప్రపంచ శాంతి. ఎస్.
వావ్. అలా పరిణామం చెందుతుంది. సో ఒక టీవీ స్క్రీన్ పెడతాం మనము, అప్పుడు టీవీలు ఉండేవి, ఇప్పుడు అన్నీ అటాచ్ చేస్తారు, అటాచ్ చేసి పెడతారు. విడివిడిగా అవన్నీ సెపరేట్గా ఉంటాయి. కలిసినప్పుడు ఒకే బొమ్మ వస్తుంది. సో అది కలిస్తే ఒక బొమ్మే వస్తుంది, విడిగా ఒకటి పెట్టినా ఒక బొమ్మే వస్తుంది. సో మనమందరము కలిసిమెలిసి ఉంటే ఆ బొమ్మ పెద్దగా ఉంటుంది. అంతేగాని బొమ్మలో ఏం తేడా లేదు. శాంతి అనేది సింగిల్గా ఉన్నా, కుటుంబంలో ఉన్నా, సమాజంలో ఉన్నా, ప్రపంచంలో ఉన్నా ఒకటే. సో అది సత్యం తెలుసుకుంటే వస్తుంది. సో ఇప్పుడు మనము వాణి మేడం దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే అపారమైన జ్ఞానం ఆ మేడము అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తుంది సరళమైన భాషలో. అదేంటంటే ఒక రైతు ఎంతో అద్భుతంగా పనిచేస్తుంటాడు, అన్నీ ఎంతో కష్టపడి ఆ పంట పండించాలి అని తన సమయాన్ని చెమటని మొత్తం పెడుతుంటాడు. కానీ ప్రకృతి వైపరీత్యాలు మనకు తెలుసు, అది కర్మ సంబంధమైనటివి ప్రతి మనిషికి కూడాను. ఆ పాఠాలు నేర్చుకునేంతవరకు అవి వస్తూనే ఉంటాయి, దాన్ని తప్పించలేం. కానీ ఈ జ్ఞానం లేదు ఆ రైతుకి. సో ఏం చేస్తాడు, ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు అనే భ్రమలో ఉన్నాడు. ఏది తన పంట నాశనం చేసింది దేవుడంట, ఆ తుఫాన్లు కల్పించింది దేవుడంట, తను ఈరోజు దరిద్రంలో ఉన్నాడు అంటే దేవుడంట. సో ఇంకెవరు నిందించడానికి లేదు కాబట్టి దేవుడి మీద వేశారు అన్నీ. సో అప్పుడు ఒకానొక రోజు కలలో అతనికి వస్తుంది, దేవుడా ఎందుకు నన్ను ఇంత పరీక్షిస్తున్నావు? ఆ గాలిని, ఆ వానని, ఈ పంచభూతాలని నా హ్యాండ్ ఓవర్ చేయకూడదా? నేను నా పంట వరకు నేను చూసుకుంటాను, నా పంట వరకు నువ్వు కలుగు చేసుకోవద్దు, నా పని నేను చేసుకుంటానంటే దేవుడు ఆహా ఏమి సంతోషము, నా బాధ్యతలు నువ్వు తీసుకుంటున్నావంటే దానికైనా నాకేమి బాధ, కాబట్టి ఈ రోజు నుంచి 6 నెలల వరకు నీ పంట వచ్చే అంతరికి ఆ బాధ్యత అంటే ఏది, గాలి పట్ల, తర్వాత వర్షం పట్ల, వాతావరణం పట్ల సంపూర్ణ ఆధిపత్యాన్ని నీకు ఇస్తున్నాను అని దేవుడు వెళ్ళి హాయిగా పడుకుంటాడు. ఎందుకంటే పని లేదు కదా. సో ఆ 1 ఎకరా 2 ఎకరాల వరకు అమ్మయ్యా నాకు ఇష్టం వచ్చినట్టు నేను పండించుకోవచ్చు అని ఆ రైతు ఎంతో సంతోషపడిపోయి దేవుడికి నమస్కారాలు పెట్టి, ఎప్పుడు నీళ్ళు కావాలనుకుంటే బోర్లు వేయడు, వరుణ దేవుడికి చెప్తాడు, వర్షం పడుతుంది. ఓకే. గాలి ఎప్పుడు ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదు, ఎంత కావాలో అంతే వేసేది. ఆహా 6 నెలలు అయిపోయింది, పంట చేతికి వచ్చింది, మొత్తం ఒబ్బిడి చేసి మొత్తము కొడతారు. ఇప్పుడులాగా మిషనరీ లేవు, అప్పుడు కొడితే అది వచ్చేది. చూస్తే అంతా బాగుంది, ఒక్క దాంట్లో కూడా ధాన్యం లేదు. అదేంది మొత్తం తరకలు వచ్చినాయి అంటే మళ్ళీ తిట్టడం మొదలుపెట్టాడు. ఎవరు నిప్పు తిట్టారు ఇప్పుడు? నువ్వు అన్నీ ఇచ్చావు కానీ ఆ గింజ ఎందుకు ఇవ్వలేదు అంటాడు. అదేంది అంతా నువ్వు చూసుకుంటావని నేను నిద్రపోయాను, ఆ గింజను కూడా తెచ్చే బాధ్యత నీది, నాది ఎందుకు అవుతుంది? పూర్తిగా బాధ్యత నువ్వు తీసుకున్నప్పుడు దాన్ని నువ్వు కదా అర్థం చేసుకోవాలంటే లేదు నువ్వు మళ్ళీ నన్ను మోసం చేసావు అంటాడు. అప్పుడు చెప్తాడు, ఇది మోసము కాదు, జీవితంలోని పాఠము. ఒక పైరు ఎదుగుతూ ఉంటే ఎండింది అనుకోండి, ఆ వేర్లు ఇంకా లోపలికి చొచ్చుకుపోతాయి, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయా అని. అంటే ఆ పైన ఉండేది ఇంకా బాగా ఆ ఒత్తిడికి అంటే ఆ కష్టానికి నిరోధించే శక్తిని పెంపొందించుకుంటుంది ఆ మొక్క. నీళ్లు రాలేదు అంటే నేను ఇంకా లోపలికి వెళ్ళాలి, అక్కడ ఉంటాయేమో 2 బొట్లు 3 బొట్లు అనేసి. అలాగా తాను ఎదుగుతుంది కాబట్టి ఆ లోపల గింజ ఎదుగుతుంది, పెరుగుతుంది. నువ్వేం చేసావు, సమయానికి నీళ్ళు ఇస్తున్నావు, సమయానికి గాలి ఇస్తున్నావు. అదేంటంటే అసలు తుఫాన్ లేనే లేదు అంటే అది పెరిగింది, ఆ తుఫాన్ని తట్టుకునే శక్తి లేదు దానికి, నీళ్ళని లేదు, శక్తి లేదు. కాబట్టి ఏం చేసింది, నీకు పంట వచ్చింది కానీ దాంట్లో ఫలితం లేదు, అంటే గింజ లేదు. అంటే అప్పుడు తెలుసుకొని అవును కరెక్టే మీరు చెప్పింది, నేను ఎంతో పొరపాటు చేశాను, ఈ ప్రాబ్లం మీది కాదు నాదే. వ్యవసాయం పట్ల శాస్త్రీయ దృక్పథం లేదు కాబట్టి అదే జీవితానికి కూడా పనికొస్తుంది. కష్టాలు నష్టాలు లేకుండా జీవితంలో మనిషి ఎదగలేడు. ప్రతి కష్టము, ప్రతి దుఃఖము, ప్రతి అవమానము మనల్ని పరిచయం చేసేదానికి మన ఆత్మ నిర్ణయించుకున్న ఒకనొక మార్గమే కానీ బయట వాళ్ళు నిందించితే మనం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటాము. సో ఇది వాణి మేడం గారు ఒక రైతు దేవుడు యొక్క సంభాషణ ద్వారా ఎంతో అద్భుతంగా క్లారిటీ ఇచ్చారు, ఎడిటోరియల్ ద్వారా అందించారు. ఎస్, వండర్ఫుల్. రైట్, రైతునే మనం ఒక వ్యక్తిగా మనల్ని మనం చూసుకోవచ్చు. జీవితంలో మనమే రైతు, మన పంట మన చేతిలోనే ఉంది, దేవుడిని ఎందుకు అనాలి, పక్కన వాళ్ళని ఎందుకు అనాలి? అది రైట్. ఇంకా నయం కొన్ని అంటే అక్కడ ఎప్పుడు ఏం చేయబడాలో అవి చేయబడుతున్నాయి, అన్నీ మన చేతిలోకి తీసుకుంటే ఇదే జరుగుతుంది అంతే.
ఇప్పుడు గుండె కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడం ఇవన్నీ మన చేతులకు తీసుకుంటే ఏమవుతుంది సార్? ఇట్లనే అవుతుంది. ఇట్లనే అవుతుంది. మన చేతుల్లో లేవు కాబట్టి అది సరిగ్గా జరుగుతుంది. ఎస్, వండర్ఫుల్, అల్టిమేట్ మెసేజ్. నెక్స్ట్ పత్రి సార్ మెసేజా? మళ్ళీ ఎస్ పత్రి సార్, మనకు అడుగడుగున మనం నిద్రపోతామేమో కానీ, మనం అజ్ఞానంలో ఉంటాం కానీ ఆయన మాత్రం ఆయన పని పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని నిద్ర లేపుతున్నారు, ముందుకు పో అంటున్నారు. మనం నిద్రపోతే ఆయన ఏం చేయలేరు. సో అద్భుతంగా మనము మూడో పాయింట్ ఏంటంటే, ధ్యానం అనేది మనకు సహనాన్ని పెంచుతుంది. ఎందుకంటే ధ్యానంలో కూర్చుంటేనే ఎవడికి రాదు, ఆలోచనలు వస్తాయి. దాని ద్వారా సహనంగా ఉంటేనే ధ్యానం వస్తుందని మనకు ఒక అవగాహన వస్తుంది. సో ఆ సహనమే ప్రగతికి మూలము. సో ధ్యానం నేర్పించే పాయింట్ ఏంటి? మనిషిలో సహనాన్ని పెంచుతుంది. కళ్ళు మూసుకో, ఒక గంట సేపు బయట ఏం జరిగింది నీకేం సంబంధము, నీ ప్రగతి నువ్వు చూసుకో. సో ఆ కూర్చోవడం వలన, ఆ సహనం నేర్చుకోవడం వలన మనము మన జీవితంలో ఇంకా లోతుకి వెళ్ళి అద్భుతంగా జీవితంలో ప్రతి ఒక్కటి మన కోసమే వచ్చిందని దాన్ని నేర్పిస్తుంది ధ్యానం. సో ప్రతి ఒక్కరూ భూమి మీద ధ్యానం కంపల్సరీగా చేస్తేనే ప్రగతి అనేది ముందడుగు ఉంటుంది. సో దీన్ని అద్భుతంగా మనకి సహనము గురించి, ధ్యానం గురించి ప్రతి ఒక్కరూ చేయాల్సిన అత్యంత అవసరమైన ప్రక్రియ అని చెప్పడం జరిగింది పత్రి సార్. సహనమే ప్రగతి అని కూడా మనకు అందులో పెట్టారు కదా సార్. ధ్యానం చేయాలంటే సహనం కావాలి. సహనం ఉంటేనే ధ్యానంలో ముందడుగేస్తావు. చూడండి, రెండు ఇంటర్ రిలేటెడ్. నువ్వు 5 నిమిషాలు లేచేస్తానంటే అది ఆడ కుదురుతుంది? అంటే సహనానికి ధ్యానానికి ఒకటి ఉంటే ఒకటి ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఒకే కాయనికి రెండు పక్కల అది రైట్. ధ్యానం చేస్తే సహనం పెరగాలి నెంబర్ 1. ఎస్, సహనం ఉందా ధ్యానంలో, ధ్యానాన్ని ఇంకా డీపర్గా చేయగలుగుతాం. అంతే. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం అనేది ఆన్సర్ చెప్పేసారు, మనకే తెలియాలి అంతే. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. పత్రి సార్ మెసేజ్ ఎప్పుడు కూడా హైలైటే. సిచ్యువేషన్ పరంగా అప్పుడు ఆ నెలంతా ఏం అవసరమో అది ఇస్తారు. ఇప్పుడు బుద్ధత్వంలో మేజర్ కాన్సెప్ట్ ఇదే కదా, సహనంతో ఉండడం. పత్రిజీని చూసాం సహనంతో ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏం చెప్పాలో అదే చెప్పారు. ఇన్ని సంవత్సరాలు లేనిది సడన్గా ఒకరోజు చెప్తారు. మరి ఎంత సహనం సార్ది, అది వండర్ఫుల్ సార్. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏం చెప్తుంది? ఇప్పుడు మనము బుక్ రివ్యూకి వెళ్దాం. బుక్ రివ్యూ అనేది స్వాధ్యాయానికి ఎంతో మనకి ముందుకు తీసుకెళ్తుంది. ఫర్ వన్ మోర్ డే, అది ఆ బుక్ నిజ జీవితంలో జరిగింది రాశారు మేడం ఆ బుక్ని తీసుకొని. సో ఒక అంతర్జాతీయ బేస్బాల్ ప్లేయర్, తాను చిన్నప్పటి నుంచి ఏవైతే ఆ పిల్లవాళ్ళలో ఉండే అవగాహన, దాన్ని అలా చేసుకొని దాన్ని సరిగ్గా అర్థం చేసుకోక తల్లిని నిందిస్తూ, పరిస్థితులను నిందిస్తూ, అది అతని కెరియర్లో కూడా ఇంబ్యాలెన్స్ అయినాడు కాబట్టి ఫోకస్ చేయలేకపోతాడు. అంతర్జాతీయ ప్లేయరే కానీ ఆ సమస్య వచ్చినప్పుడు సరిగ్గా ఆడలేకపోతాడు. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు సంసారంలో కూడా ఇబ్బందులు వస్తాయి. సో దాన్ని అర్థం చేసుకొని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తాడు, ఎక్కడైతే పెరిగాడో చిన్నప్పుడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ అమ్మగారు కలవడము, అంటే ఆ జ్ఞాపకాలు కలవడము, అంటే చనిపోయిన ఆమె. సో ఆ జ్ఞాపకాలు కలవడము, ఆమె యొక్క మెసేజ్ ఇతనికి రావడము, నేను ఎంత పొరపాటు చేశాను, నేను నా గురించి ఆలోచించాను కానీ మా అమ్మ తరపు నుంచి నేను ఆలోచించలేదు, ఆమె నా పట్ల కఠినంగా ఉంది అని ఆలోచించాను కానీ ఆ కఠినత్వమే నన్ను ఈరోజు ఇంత అద్భుతమైన అంతర్జాతీయ బేస్బాల్ ప్లేయర్గా, అప్పుడు కఠినం లేకపోతే నేను ఇంత సాధన చేసేవాడిని కాదు, అందరిలాగా ఏదో చదివి ఉద్యోగం చేసుకుని ఇట్టేవాడిని. కానీ ఆమె ఏదో సాధించాలి అని తన త్యాగం, అంటే తన జీవితాన్ని, తన ఆశల్ని పక్కన పెట్టి నా మీద ఫోకస్ చేసింది కాబట్టి నేను ఇది అయ్యాను. అది అర్థం చేసుకోకుండా మేము మా అమ్మగారు ఎంతో కఠినంగా ఉంటారు, మిగిలిన అమ్మల్లాగా కాదు అనుకుంటే మరి ఇది సాధించేది కాదని తన ఇంటికి వెళ్ళిన తర్వాత, అంటే పాతగా చిన్నప్పటి నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. అప్పుడు చాలా పశ్చాత్తాపడతాడు, కానీ చేసేది ఏమీ లేదు అయిపోయినాక. సో అంటే అమ్మకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి, అమ్మ కూడా అది చేయాలనుకుంటుంది. కానీ కుటుంబంలోకి వచ్చినాక పిల్లలు, భర్త, ఇంకా అత్తమామలు, అమ్మా నాన్నలు వీళ్ళు బాగుండాలనేసి తన యొక్క ఆశల్ని, కోరికల్ని పక్కన పెట్టి కుటుంబానికే ఇస్తుంది. ఈ అవగాహన కానీ మనకు వస్తే మనం ప్రతి మాతృమూర్తిని అద్భుతంగా చూసుకుంటాము అని. అది అంటే ఒక్కరోజు ఉంటాడు ఇది ఆ ఇంట్లో, ఆ ఒక్క రోజులో ఆ తల్లి తత్వాన్ని మొత్తం ఆస్వాదించుకొని ఆ రోజు పరివర్తన చెందుతాడు.
ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య ఉంటుంది, వాళ్ళ పిల్లలు ఉంటారు. పిల్లలతో మొత్తం ఆపోజిట్ అయిపోయి వెళ్తాడు మనిషి. అంటే ఒక్కరోజు మనము యథార్థంలో ఉండగలిగితే, అంటే గతంలో జరిగింది మనము పునశ్చరణ చేసుకోగలిగితే జీవితం మారిపోతుంది. సో వాళ్ళ పిల్లలు చూస్తారు, ఏది నాన్న ఎప్పుడు కోపంగా ఇలా ఉండే ఆయన అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మారిపోయినాడు అంటే అప్పుడు చెప్తాడు, నేను మా అమ్మగారిని అర్థం చేసుకోకుండా ఎన్నో అనుకునేవాడిని, అది చిన్నప్పటి నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కానీ ఒక్కసారి అంటే వన్ డే, ఆ ఒక్కరోజు నన్ను మార్చింది. సో మిమ్మల్ని నేను అలా చాకను, మిమ్మల్ని మీ స్వేచ్ఛకు వదిలేసి మీరు ఏం కావాలంటే దానికి ఫుల్గా ఇచ్చి నా స్వేచ్ఛను కూడా నేను వదలను. చూడండి ఇక్కడ నా నేను కావాల్సింది నేను చేసుకుంటాను, మీరు కావాల్సింది కూడా మీకు ఫుల్ స్వేచ్ఛ ఇస్తాను. సో అలా ఫ్రెండ్షిప్ బాండేజ్ అని వచ్చి ఆ బుక్ అంటే ప్రతి ఒక్కరూ చదివే విధంగా మేడము ఇక్కడ మనకు చూపించడం జరిగింది. వండర్ఫుల్ సార్. ఈ నెలలోనే మదర్స్ డే కూడా ఉందిగా. ఓహో. మే 10th మదర్స్ డే సందర్భంగా మదర్ ఇంపార్టెన్స్ చెప్తూ ఒక ఆర్టికల్, ఒక పుస్తకాన్ని మనకు ఆధ్యాత్మిక పుస్తకం రూపంలో ఇచ్చారు. వండర్ఫుల్. థ్యాంక్ యూ వాణి మేడం. థ్యాంక్ యూ మేడం. సో మదర్స్ డే సందర్భంగా దాన్ని మనం చక్కగా అందరూ కూడా అది చదివి మదర్ ఇంపార్టెన్స్ తెలుసుకోవచ్చు. సూపర్ సార్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ మళ్ళీ పత్రి సార్ దగ్గరికి వద్దాం. పత్రి సార్ మళ్ళీ ఏం చెప్తారంటే, రెండోది ఒకటి ధ్యానం గురించి చేశాము, రెండోది అహింస గురించి. సో అహింస ఉంటేనే మనకి పురోగతి ఉంటుంది అనేసి అందులో చెప్పడం జరిగింది. ఒక ఆత్మ ఎదగాలి అంటే అక్కడ హింస ఉండకూడదు, అహింస ద్వారా మాత్రమే ఆత్మ యొక్క పురోగతి ఉంటుంది అనేసి, ప్రతి జీవి స్వేచ్ఛగా ఉండాలి అనుకున్నవాడు అది అలవాటు చేసుకొని దాన్ని నిజ జీవితంలో పెట్టుకున్న వాడికి స్వేచ్ఛ లభిస్తుంది. ఒక చేప కానీ ఒక మేక కానీ ఏ జీవైనా సరే, ఇంట్లో వాళ్ళు కూడా సరే, స్వేచ్ఛని కానీ మనము హరిస్తే ఆటోమేటిక్గా మనము ఆ బంధంలో ఇరుక్కుపోతాము. సో ఇక్కడ అంటే హింస అనేది ఓన్లీ చికెను మటను అని కాకుండా విస్తారంగా సారు దాన్ని అంటే పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఈ ప్రపంచంలో ధ్యాన ప్రచారం చేస్తున్నారు అంటే ఫస్ట్ వాళ్ళు వెజిటేరియన్గా మారి ఆ మూగ జీవాల యొక్క ఆ బాధని, ఆ ఫీలింగ్స్ని అర్థం చేసుకున్నారు కాబట్టి వెంటనే ఆ హింసను వదిలేశారు. కానీ ఇంకా పరిణితి చెంది అందరి విషయాల్లో అంటే ఇక్కడ 3 విషయాలు పత్రిసారు అక్కడ మనకు మళ్ళీ చెప్పారు, చెప్పిందే చెప్తారు కానీ మనకు అది ఇంకా ప్రేరణ వస్తుంది. ఒకటి నాన్ కిల్లింగ్ అని చెప్పారు, అంటే చంపడము, మనం ఎవరిని చంపకూడదు, అలాగని మనం కూడా టైం రాకముందు చావకూడదు, సహజ మరణం కోసం వెయిట్ చేయాలి ఎన్ని కష్టాలు వచ్చినా. రెండోది నాన్ వైలెన్స్, అంటే హింస జోలికి అస్సలు వెళ్ళకూడదు. సో మూడో పాయింట్ ఏంటంటే ఇది నాన్ ఇంటర్ఫీరెన్స్, ఒకరి విషయాల్లో జోక్యం చేసుకోవడం కూడా హింస కిందికే వస్తుంది. సో ఇది బుద్ధా పిరమిడ్ అక్కడ మన పిరమిడ్ వ్యాలీలో జరిగినప్పుడు ఈ సందేశం ఇవ్వడం జరిగింది. ఒకసారి నేను వెళ్ళినప్పుడు విన్నాను, ఒక మనిషి నిన్ను అంటే నీ కంపెనీ ఇష్టపడలేదు అనుకో, సో నువ్వు వెంట పడద్దు, అతనిలో మార్పు వచ్చేంతవరకు దూరంగా నుంచి గమనించు, ఎందుకంటే నీతో కలవడం అనేది అతనికి ఇష్టం లేదు. సో అటువంటిప్పుడు నువ్వు వెళ్ళి అతనిలో ఉండే దాన్ని ఇంకా రేకెత్తించొద్దు, నువ్వు అతనికి దూరంగా ఉండు. సమయం వస్తుంది, అతను నిన్ను అర్థం చేసుకుంటాడు, అప్పుడు నీ విలువ తెలుస్తుంది, అప్పుడు నువ్వు వెళ్ళకుండానే అతను నీ వెంట వస్తాడు. అంతవరకు నువ్వు నీ ముఖాన్ని అతనికి చూపియంతు. అంటే ఎంత స్వేచ్ఛ చూడండి, నాన్ ఇంటర్ఫిరెన్స్ అనేది ఒక పరాకాష్ఠకి వెళ్ళింది, అది ఇచ్చినప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఎస్ సార్. అది బుద్ధ పౌర్ణమి సందర్భంగా మనకు 2 మెసేజ్లు ఇచ్చారు పత్రిజీ. సహనము, బుద్ధత్వాన్ని సాధించామా లేదా చెక్ చేయాలంటే మన సహనాన్ని చెక్ చేయాలి. రెండవది ఈ 3 నాన్ వైలెన్స్, నాన్ ఇంటర్ఫిరెన్స్, నాన్ కిల్లింగ్. సో ఈ 3 గనక పాటిస్తే, ఇది ఒకటి 4 గనక పాటిస్తే మనం బుద్ధత్వంలో మనమే రిఫైన్ చేసుకుంటూ వెళ్తాం. సో గౌతమ బుద్ధుడు నెల కాబట్టి దాని గురించి విస్తారంగా కొత్త వాళ్ళకి తెలియజేయాలని కంప్లీట్ అంటే జననం దగ్గర నుంచి మరణం వరకు ఏం సాధించారు ఎలాగని టూకీగా ఒక 4 పేజీల్లో రావడం జరిగింది. బుద్ధుడి స్టోరీ ప్లస్ ఆర్య సత్యాలు అవన్నీ వచ్చాయి. తర్వాత ఇంకొక అద్భుతమైన బుక్ మనకు వచ్చింది. ఇప్పుడు ఎలాగైతే సీతాయనం వచ్చిందో యశోధర మాత గురించి, సో అది కూడా కవర్ చేశారు. ఈసారి ఆ ఆర్టికల్ కూడా వచ్చింది. ఆ ఆర్టికల్ కూడా వచ్చింది. అంటే ఒక పక్క రాముణ్ణి తెలుసుకుంటే ఏం వస్తుంది, అదేలాగా సీతమ్మ వారిని తెలుసుకుంటే ఏం వస్తుంది. సో ఈ 2 తెలుసుకోవాలి. ఒక్కరినే తెలుసుకుంటే సగమే అర్థమవుతుంది. పత్రి సార్ని తెలుసుకుంటే డెఫినెట్గా పత్రి మేడం కూడా తెలుసుకోవాలి.
ఒక్కడే తెలుసుకుంటే సగం తెలిసినట్టే. సో భార్యాభర్తలు అన్నాక ఇద్దరిది కలిస్తేనే కుటుంబం అవుతుంది. సో ఇది మనకు ధ్యాన జగత్లో 2 కవర్ అయినాయి, ఒకటి బుద్ధుడి గురించి, ఒకటి యశోధర మాత గురించి. సో అక్కడ ఏంటంటే యశోధర మాత అంతఃపురంలో ఉంటూ బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూ మామగారిని చూసుకుంటూ కొడుకుని చూసుకుంటూ దుఃఖం నుంచి బయటకు వచ్చి ఇంట్లోనే మోక్షం పొందిన మహాసాధ్వి. ఆయన బయటికి వెళ్ళి ఇదే దాన్ని తిరిగి సంపాదించారు. ఆమె దుఃఖంలో అన్ని బాధ్యతలు చేసుకుంటూ సంసారంలో నిర్వాణం అనే పదానికి ఎవరైనా ఆదర్శం అంటే యశోధర మాత. బుద్ధుడి కన్నా గొప్ప ఎగ్జాంపుల్ 100%. ఈ రోజు కూడా మనం ఒప్పుకోవాలి, నిజం, పురుష ప్రపంచం ఒప్పుకోవాలి. ఈ రోజైనా సీతాయనం వచ్చిన తర్వాత భూమి మీద ఎన్ని జరిగినాయి, అంతకుముందు భూమిలో పరిస్థితులు ఏంటి. సో ఇక్కడ మనకు అద్భుతమైన టాపిక్ వచ్చింది ఏంటంటే, చాలామందికి డీనా మేరియం గారు కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి సీతాయనం ఒకటే వచ్చింది కదా, ఆమె ఇంకా ఎన్నో బుక్కులు రాశారు కదా, అవి కూడా మేము చదవాలి, మాకు ఇంగ్లీష్ రాదు అనే వాళ్ళకి ఈసారి వాణి మేడం ఒక గిఫ్ట్ ఇచ్చింది. అనస్తాషియా మేడంది ఎప్పుడైతే క్లోజ్ అయిందో సిరీసు, ఇక్కడ డ్యాన్స్ విత్ డాకినీస్ అనే బుక్ రాశారు ఆవిడ. ఆ బుక్ని మనము ప్రతి నెల ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని మనం సిరీస్ లాగా ఈ నెలతో స్టార్ట్ చేశారు, డ్యాన్స్ విత్ డాకినీస్. దాంట్లో డీనా మేరియం గారు ఎంత అద్భుతంగా చెప్తారంటే, మనిషి యొక్క చైతన్యము ఒకే సమయంలో అన్ని డైమెన్షన్స్లో అన్ని పాత్రల్లో ఉంటుంది, మర్చిపోకండి, ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు, తెలుసుకున్నవాడు హ్యాపీగా ఉంటాడు. అంటే ఒకే చైతన్యము ఒకానొక సమయంలో తమో గుణంలో ఉంటుంది, అదే చైతన్యము వేరే రూపంలో, వేరే దేశంలో, వేరే లోకంలో రజోగుణంలో ఉంటుంది, అదే చైతన్యం ఇంకో దానిలో సాత్విక గుణంలో ఉంటుంది, ఇంకా శుద్ధ సాత్విక గుణంలో ఉంటుంది, ఉన్నతంలో కూడా ఉంటుంది. ఒకే చైతన్యము రకరకాలుగా ఎన్నిట్లో ఉంటుంది, అన్ని జ్ఞానాన్ని తానే తీసుకుంటుంది, మల్టీ డైమెన్షనల్గా ఉంటాము అంటే ఎక్కడెక్కడ ఏ జ్ఞానమో నేర్చుకుంటుంది. ఇక్కడ ఏది పరస్పర విరుద్ధము కాదు, ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ కానే కాదు. సో దీని గురించి ఆమె రాస్తూ 1970 నుంచి ఆవిడ క్రియాయోగ చేస్తుంది, యోగానంద పరమహంస గారి యొక్క ఆధ్వర్యంలో. చూసుకోండి ఎన్ని సంవత్సరాల సాధన. 1970 అక్కడి నుంచి స్టార్ట్ చేసి అలా చేసుకుంటూ పోతూ ఉంటే ఆమెకి తైవాన్లో ఉండే ఒక బౌద్ధ గురువు ఏం చేశారంటే, మేము ఒక రిట్రీట్ చేస్తున్నాము, అక్కడికి మీరు రావాలి అంటే ఆమె అక్కడికి వెళ్ళడము, కొన్ని రోజులు అక్కడ ఉండడము. అక్కడ చేసినప్పుడు ఒక యువకుడు ఆమెతో కూడానే ఉండేవాడు, ఫిజికల్గా కాదండి, యాస్ట్రల్గా స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఎన్నో ఇద్దరు బాగా మాట్లాడుకున్నారు, అంతా జరిగింది ఆ ట్రీట్మెంట్ అయ్యేంతవరకు. సో పరిచయం ఉన్న మనిషిలాగా ఎంతో క్లోజ్గా అన్ని ఎక్స్ప్రెషన్ చేసుకునేది. ఆ మనిషిని ఎప్పుడూ చూడలేదు, కానీ అలా ఆ యువకుడు ఉండేవాడు. సో ఆ యువకుడి యొక్క భౌతికమైంది ఇండియాలో ఎలా ఉంటాడు అలా ఉంటాడు, ఆమెమో ఫారిన్ ఆమె. సో కానీ ఈ యువకుడు కనిపించిన అతను ఇండియన్ ఫీచర్స్తో ఉండే యువకుడు. సో ఆమెకి డౌట్ వస్తుంది, ఏంటి ఇది అంటే, అప్పుడు ఆమెకి ఇంట్యూషన్ ఉంది కదా, నేను నీకు మనవడుగా పుడతాను అని చెప్పాడు ఆ అబ్బాయి. సో ఇద్దరు పిల్లలుతో ఇంటి మళ్ళీ న్యూయార్క్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో 7 నెలల్లో వాళ్ళ పెద్ద అబ్బాయి, నేను ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకోపోతాను, ఆమె ఫలానా దేశం నుంచి వచ్చింది అంటే ఈమెకు ముందే తెలిసిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చారు, ఓకే నో ప్రాబ్లం అన్నది. తో వాళ్ళు మరి అలాగా పెళ్లి చేసుకోవడము. దాని తర్వాత ఇంకొక సెమినార్ జరిగితే న్యూయార్క్లో ఆయన మళ్ళీ పిలిచారు, 10 రోజులు మౌన సాధన. అదేంటి, నేను క్రియాయోగా చేస్తున్నాను మహావతార్ బాబాజీ యొక్క మార్గంలో, ఇదేమో మౌనం అంటారు, ఇది మరి వేరేది కదా అంటే, అప్పుడు క్రియా బాబాజీ చెప్తారు, అన్ని మార్గాలు ఒక్కటే, రుచి చూడు, అన్నీ ఒక్కటే, అన్నీ అక్కడికి వెళ్తాయంటే అప్పుడు బాబాజీ యొక్క పర్మిషన్ తోటి అక్కడికి వెళ్తే ఇదే యువకుడు బాల్యంలో ఎలా ఉంటాడో అలా వచ్చి ఆ 10 రోజులు కూడా ఉంటాడు. ఎన్నో విషయాలు చర్చించుకున్నారు. ఎవరు, డీనా మేరియం గారు. ఆ యువకుడు, నేను తొందరలో మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత
వాళ్ళ అబ్బాయి చెప్తాడు, మీ కోడలు కన్సీవ్ అయ్యింది, మనకు బిడ్డ పుట్టపోతాడని. సో ఎప్పుడైతే బిడ్డ పుట్టిన 24 గంటల్లో హాస్పిటల్కి వెళ్తుందో డీనా మేరియం గారు, అక్కడ చూస్తే ఏ ఫేస్ అయితే ఆ యువకుడిలో ఉందో, ఆ బాల్యంలో ఉన్న ఆ పిల్లవాడిలో ఉందో, సేమ్ ఫీచర్స్ తోటి ఆ పిల్లవాడు రావడము, ఆ పిల్లవాడిని చూస్తేనే ఆ పిల్లవాడు ఒక స్మైల్ ఇవ్వడం చూసుకోండి. అంటే ఆత్మకు తెలుసు, ముందుగానే నిర్ణయించుకునేది. సో అలాగా లైఫ్ టైమ్స్లో మనం ఎంతో ముందుగానే మనకు తెలుస్తాయి. తర్వాత ఒకే లైఫ్ టైంలో ఇలా ఉంటుందని. ఆ అబ్బాయి ఇండియన్ ఆరిజిను, ఆ ఆత్మ టిబెట్లో జన్మ తీసుకునింది, చైనాలో జన్మ తీసుకునింది, జపాన్లో జన్మ తీసుకుంది, తర్వాత ఇండియాలో కూడా జన్మ తీసుకుంది గత జన్మల్లో. ఇప్పుడు అవన్నిటినీ ఒకటిగా చేసి జ్ఞానాన్ని మనకు అందించాలని ఆ మేడంని ఆశ్రయించి వాళ్ళ కుటుంబంలో పుట్టింది. ఇప్పుడు చెప్పండి, తేడా ఎక్కడుంది? ఏ మతంలో ఉంది, ఏ మనిషిలో, ఏ కులంలో ఉంది? దేశంలో కూడా లేదు. దేశంలో కూడా లేదు. మనం కూడా రకరకాల అన్ని దేశాల్లో Yes. జన్మించినాం, అన్ని మతాల్లో జన్మించినాం. ఇది అల్టిమేట్ వన్నెస్ అంటే. ఎస్ ఎందుకు పత్రి సార్ వన్నెస్ బోధించారు, బుద్ధుల వారు కూడా అదే చెప్పారు అంటే ఇది కారణం. ఎస్ ఎన్నో జన్మలుగా వస్తున్నారు కదా. వావ్. సో ఆ బుక్ అందరూ చదవాలి. తో మనం ఏమంటే డాకిని అంటే ఒక రాక్షసులాగా శక్తి అనుకుంటాం. కాదు, డాకిని అంటే మనల్ని మనం తెలుసుకోవడం. గత జన్మల్లో మనకు ఏదైతే భయాలు ఉన్నాయో, ఫీలింగ్స్ ఉన్నాయో, ఆ ఎనర్జీస్ని తెలుసుకున్న తర్వాత దాన్ని మంచిగా చేసుకోవడమే ఆ ఎనర్జీ నుంచి ఈ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వడం. అంతేగాని ఒకటి చెడు ఒకటి ఇది కాదు. అజ్ఞానంలో మనం అవి చేశాము, ఇప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత దాన్ని సరి చేసుకుంటాం. సో ఆ డాకినినే దేవత అవుతుంది, ఆ డాకినినే దేవుడు అవుతాడు తెలుసుకున్నాక. అది సూపర్ సార్. సో వారి సిరీస్ ఆఫ్ బుక్స్ వస్తూనే ఉన్నాయి. ఎస్. సీత అండ్ అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ది సీత తర్వాత రుక్మిణి ద రివరింగ్ ఆఫ్ టైమ్స్. అవును. రుక్మిణి వారితో కూడా ఒక మాలినిగా తను ఉన్న విషయాలు, స్ఫురణకు వచ్చిన విషయాలను కూడా ఆ పుస్తకంలో రాశారు. ఎస్. సత్యదర్శనంలో ఎపిసోడ్ చేసాం మనం, శ్రీకాంత్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ ద్వారా. అవును. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ బుక్ కూడా వచ్చేసింది, వండర్ఫుల్. సీతాస్ యోగా అని కొత్త బుక్ వచ్చింది. ఇది మహావతార్ బాబాజీ. రాముల వారంటే చాలా ఇష్టం ఎవరికి? డీనా మేరియం గారికి. బాబాజీ ఈ మారిగా రాముల వారు సీతమ్మ వారి యొక్క జ్ఞానాన్ని, యోగాన్ని అందరికీ పరిచయం చేయాలని చెప్తే, సో ఆమెకి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ ట్రాన్స్లోకి వెళ్ళి ఆ బుక్ రాయడము. ఇంగ్లీష్లో అది ఆల్రెడీ బయటికి వచ్చేసింది, ఇప్పుడు హిందీలో అనువాదం జరుగుతుంది. ఆల్రెడీ మనకి సిరీస్ కూడా స్టార్ట్ అయ్యాయి. అది చదవడం పిఎంసి యుఎస్ఏ. సో అందుకే పిఎంసి చాలా గ్రేటు. ఎందుకంటే పిఎంసి ఒక తెలుగే కాదు, జ్ఞానాన్ని, సత్యాన్ని ఇచ్చేది పిఎంసి ద్వారానే వచ్చింది. ఎందుకంటే ఇది పత్రిసారి యొక్క దర్శనం. సో ఆయన ఏది చెప్పాలనుకున్నాడో అది ఇక్కడ చెప్తాడు. సో ఆ సీతాస్ యోగా అనే బుక్ని మన మాస్టర్లు చదివి ప్రపంచంలో అందరికీ పిఎంసి గ్లోబల్, పిఎంసి ఇంగ్లీష్ ద్వారా అది స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. వావ్. తెలుగులో రావాల్సి ఉంది. వస్తుంది ఖచ్చితంగా. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. అంటే ఇప్పుడు ఫిమినైన్ పవర్, Yes. మాతృస్వామ్యం ఎస్. ఎంత విజృంభిస్తుంది అనడానికి ఇన్ని పుస్తకాలు వస్తున్నాయి. ఎస్. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. అది సో నెక్స్ట్ ఇంకా సినిమాకి వెళ్దాం. ఎంటర్టైన్మెంట్ మనకి ఎంత అద్భుతం. ఎస్. సో ఏదంటే అన్బే శివం సినిమా పేరు. సో అది తమిళ్ సినిమా. సో మనకు లాంగ్వేజ్తో ప్రాబ్లం లేదు, ఎందుకంటే హావభావాలు, నటనతో మెప్పించే ఇద్దరు అద్భుతమైన వాళ్ళని, అంటే సహజ నటులు అంటాం మనం, ఎన్నో అవార్డులు వచ్చే వాళ్ళకి. వాళ్ళిద్దరిని పెట్టి ఒక ప్రయోగం చేశారు, అది చాలా సక్సెస్ అయింది. దాన్ని మనకు వాణి మేడం ఈ నెలలో చేశారు. సో అన్బే అంటే ప్రేమ, శివం అంటే శివుడు. సో ఆ సినిమా ఎలా నడుస్తుందంటే, ఒక గొప్ప పారిశ్రామికవేత్త, అంటే డబ్బే ప్రపంచము, సక్సెస్సే ప్రపంచము, మిగతా వాళ్ళంతా నా పనోళ్ళు అనే దృక్పథంలో ఉండే ఒక బిజినెస్ మ్యాను, నేను ఏమీ లేదు, నాకు తోచినంతలో నా చుట్టుపక్కల వాళ్ళకి సహాయం చేసుకుంటూ పోవడమే జీవితము అనే ఒక క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ వచ్చి కమల్ హాసన్ చేశారు, ఆ హయ్యెస్ట్ క్యారెక్టర్ వచ్చి మాధవన్ చేశారు. ఇద్దరు నటనలో వాళ్ళకి వాళ్ళు సాటే, మాధవన్ కానీ కమల్ హాసన్ కానీ, వీళ్ళిద్దరి చేట తీశారు. వాళ్ళ ప్రయాణము ఒకనొక ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అవుతుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఏమన్నా జరగచ్చు కదా, క్యాన్సిల్ అవుతాయి, అన్ని ఫ్లైట్లు క్యాన్సిల్. ఇప్పుడు చూడాలి, ఒకతనేమో చిరిగిన బట్టలు, ఒక చిన్న సంచి వేసుకొని ప్రయాణము, ఒక ఆయన అన్ని అపాయింట్మెంట్స్ రెడీగా ఉన్నాయి,
ఫలానాలు ఇక్కడికి వెళ్ళాలి, అక్కడ అది క్లోజ్ చేయాలి, ఇక్కడ ఈ డీల్ కావాలి, ఇక్కడ అంటే ప్రతి సెకండ్ కూడా డబ్బులు ఆయనకి. ఇప్పుడు ఎంత స్ట్రెస్ అంటే మామూలుగా లేదు. అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఏం చేస్తాడు? ఆ స్ట్రెస్ పెరుగుతుంది, అసహనం వస్తుంది. ఆ ఎయిర్లైన్స్ మీద, ఆ డిపార్ట్మెంట్ మీద, ఈ దేశం మీద, దేవుడి మీద, అన్నిటి మీద నిందలే. ఇంకొక పక్క ఇతను ప్రశాంతంగా కూర్చొని అమ్మయ్యా ఏసీలో కూర్చొని ఉన్నాం, నాకేమి ఇప్పుడు పోతా, లేకపోతే రేపు పోతా, లేకపోతే ఎల్లుండికి పోతా, నాకేం సంబంధం, ఈరోజు నేను ఏం చేయాలి అని ఆ చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం నీళ్ళు ఇవ్వడము, లేని వాళ్ళకి హెల్ప్ చేయడము, దీంట్లో నిమగ్నం అవుతాడు కమల్ హాసన్. చూడండి, ఇంకా ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి కదా అనేసి వాళ్ళు మిమ్మల్ని వేరే చోటకి షిఫ్ట్ చేస్తానని బస్సులో ఎక్కించుకుంటారు. ఇప్పుడు పక్కన ఇద్దరు కూర్చుంటే ఎట్లుంటుంది? ఒకటి ఎడముఖం, ఒకటి పెడముఖం. ఈయనకేమో స్ట్రెస్సు అంతా అన్నీ కొట్టుకుంటా ఉన్నాడు, ఈయనేమో ఏమీ కానట్టు హెల్ప్ చేసుకుంటా ఉన్నాడు. సో అలాగా బస్సు ప్రయాణం అవుతుంది. మధ్యలో ఒక యాక్సిడెంట్ అయితే ఒక పిల్లోడు కింద పడిపోయి ఉంటాడు. బస్సు ఆపమని కమల్ హాసన్ దిగి ఆ పిల్లవాడిని కొంచెం ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ తల్లిని బిడ్డని కలుపుతాడు. ఇది చూసి వాట్ దిస్ నాన్ సెన్స్, మనం తొందరగా వెళ్ళాలి కదా అంటే ఎప్పుడూ పని మీదనే ధ్యాస, పక్కనోడికి సహాయం చేద్దామనే ధ్యాసే లేదు. సో ఆ మూసలో వెళ్తాడు. మెల్లిమెల్లిగా వీళ్ళిద్దరు ఏం చేస్తారు, ఆ బస్సు ఫెయిల్యూర్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఎంత ఫాస్ట్గా వెళ్తాడు? తర్వాత ఒక బండి ఎక్కుతారు, ప్రయాణం జరగాలి. ఆ బండి వెళ్ళి కూడా కొంచెం వెనక ఆగిపోతుంది. ఈరోజు ఒక లాడ్జ్లో అందరూ ఉన్నానంటారు. ఇప్పుడు లాడ్జ్లో ఎవరితో షేర్ చేసుకోవాలి? ఇతనే పార్ట్నరు. ఇంక ఎట్టుంటాడు? ఒక హై క్లాస్ మ్యాను ఒక చిరిగిపోయిన మాసిపోయిన బట్టలు వేసుకున్న ఒక మ్యాన్తో ఎలా ఉంటాడు? కానీ ఉండాల్సి వస్తుంది పరిస్థితి. సో మెల్లమెల్లగా మాధవన్ను కమల్ హాసన్ అర్థం చేసుకునే దాంట్లో ఉంటాడు. కమల్ హాసన్ ప్రతి చిన్న విషయానికి అందరికీ హెల్ప్ చేస్తూ అలా ఉంటాడు. ఇంకా చివరికి వచ్చేసరికి అర్థమవుతుంది ఏంటంటే, దైవత్వము అంటే తోటి వాళ్ళకి సహాయం చేయడమే దైవత్వము అని మొత్తం తన క్యారెక్టర్ మొత్తం మారిపోతుంది ఆ జర్నీలో. అప్పుడు అనుకుంటాడు, ఈ దైవత్వం అంటే ఏదో గుడికి వెళ్ళి పూజ చేసి ఇంకా ఆర్భాటాలు కాదు. మీకున్న సమయంలో మీ తోటి వారికి నువ్వు సహాయం చేస్తే అదే దైవత్వము. దానికి మించిన దైవత్వం ఏ యాత్రలో లేదు, ఏ ఇంక వేరే పద్ధతుల్లో లేవని ఆ సినిమా ఎంతో అద్భుతంగా చేశారు. సో తమిళ్ రాకపోయినా అందరూ చూడాలి. ఆ హావభావాల్లో మనకు సత్యం కావాలి కాబట్టి తోటి వారికి సహాయం చేయడమే అత్యంత అద్భుతమైన సత్యమని బ్రహ్మంగారు ఎలాగో చెప్పారు, పత్రిసారి చెప్పారు. ఎన్నో ఉన్నాయి దానికి నీతి వాక్యాలు. దాన్ని ఆచరణలో పెట్టే విధంగా ఆ సినిమా ఉంది. మరి ఎంతో అద్భుతంగా సినిమా తీశారు కాబట్టి అందరూ ఆ సినిమా చూడాలి. వండర్ఫుల్. ఇప్పుడు పత్రి సార్ మనకు చెప్పారుగా, పిరమిడ్ మాస్టర్ ధ్యానం చేయనప్పుడు ఏమైంది, ఇలాగే ఇది లేట్ అయింది అది లేట్ అయింది అనుకునే వారంగా ఆ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో చెప్పారు సార్ ఎన్నోసార్లు. ఎయిర్పోర్ట్లో లేట్ అయింది, సో వాట్, అందరూ కంగారు పడ్డా, సో వాట్, మీరు వెళ్ళండి పుస్తకాలు చదువుతూ రిలాక్స్గా హాయిగా ఉండేవారు అని చెప్పారు. సో అదే ఒక సినిమా. అది ప్రజెంట్ మూమెంట్ అంటారు సార్. ప్రజెంట్ మూమెంట్ ఎంత అద్భుతం అంటే, నాకు అంటే తెలిసిన విషయము, ఫ్లైట్ ఏదో డిలే అయ్యింది వైజాగ్ ఎయిర్పోర్ట్లో, ఇంకా ఉంది అన్నప్పుడు వెంటనే సార్ ఫోన్ చేసి వైజాగ్ మాస్టర్ని అందరినీ పిలిపించారు ఎయిర్పోర్ట్కి, టైం ఉంది అని. అక్కడ మీటింగ్ పెట్టి ప్రకృతి వ్యాలీలో జరగాలి అని, ఇంకొక ప్రోగ్రాం జరగాలి అని అక్కడ, అంటే ఆ సమయాన్ని కూడా ఒక సృష్టి దానికి ఉపయోగించారు. అంటే డిలే అయ్యిందని ఎయిర్పోర్ట్ని కానీ ఎయిర్లైన్స్ని కానీ వీళ్ళ మీద ఏం చేయలేదు. వెంటనే మన మాస్టర్లు కూడా పత్రిసారి పిలిస్తే చాలు ఎక్కడికన్నా వెళ్ళేదానికి రెడీగా ఉన్నారు. సో ఆ క్రియేషన్లో భాగం తీసుకోవాలి కానీ జరిగిపోయిన దానికి భయపడుతూ ఇంకేదో చేసేస్తామని, అంటే వాస్తవంలో ఉండాలి అంటే పత్రిసారే సాటి. అంటే డిలేని డిస్ట్రక్షన్కి వాడకుండా కన్స్ట్రక్షన్. అద్భుతం. ఆ సమయాన్ని కూడా ఒక కొత్త ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడానికి వినియోగించారు. ఇది మనం ఒక నిజంగా బుద్ధత్వానికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఈ మ్యాగజైన్లో వస్తున్నాయి. దాంట్లో బ్రేక్ ద రొటీన్ తీసుకుందాం సార్. బ్రేక్ ద రొటీన్ అనేది సారు ఇచ్చిన మనందరికీ పిరమిడ్ మాస్టర్కి ఇచ్చిన ఒక వరం. సార్ ఏం చెప్తారంటే, ఎంతో అంటే 3 పేజీల్లో కవర్ చేశారు, అంటే డిఫరెంట్. ఒకసారి డాక్టర్ నేత్ర అనే ఒక గొప్ప వైద్యురాలు దోన్లో సార్ క్లాస్ పెట్టినప్పుడు వచ్చారంట. సో ఆమె బాగా ధ్యానం చేస్తారు. ఆమె వచ్చి ఒకానొకప్పుడు సమయ సందర్భానికి అనుకూలంగా కాకుండా వేరే మాటలు మాట్లాడారు. ఇది స్టేజ్ మీద. వెంటనే సార్ ఫైర్ అవుతారు, మీకు తెలుసు. సో ఫైర్ అయినారు. ఇంకా ఆమె ఇంకా రాదేమో అనుకున్నారంట సారు. కానీ ఆ మేడం ఎంత గ్రేట్ మాస్టర్ అంటే, ప్రతి మీటింగ్కి వచ్చేది,
కానీ ప్రజల్లో దూరంగా కూర్చొని అన్నీ గమనిస్తూ వెళ్ళేది. సో సార్ గమనించేవాళ్ళు. అంటే నేను తిట్టినా కానీ ఈమె దాన్ని పర్సనల్గా తీసుకోకుండా ప్రతి మీటింగ్కి వస్తుందని అలా జరిగినాయి. అప్పుడు ధోనికే వచ్చేది, ఇప్పుడు సార్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేది. అంటే అది చాలా ఇన్స్పైర్ చేసిందంట మేడంకి, సార్కి. చేసి ఒకరోజు మేడం ఎక్కడైతే చివర్లో కూర్చున్నారో అక్కడికి సార్ వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, అంటే బ్రేక్ ద రొటీన్. మనం వెళ్ళి సార్కి షేక్ హ్యాండ్ కాదు. సో సార్లో అన్నీ ఒకసారి సార్ ఏం చేశారంటే, నేను ఒక సంవత్సరం అంతా మాట్లాడను అని 1996లో, ఒక సంవత్సరం నేను ఆహారం తిన్నని ఓన్లీ సూపులతోనే, ఒక సంవత్సరం ఓన్లీ ఫ్రూట్స్తోనే. సరే ఇన్ని పనులు ఎలా అన్నీ జరుగుతాయి అనేసి. సో దీంట్లో బ్రేక్ ద రొటీన్ అనేది రకరకాలుగా ఎవరైతే నన్ను పొగడాలి, నేను పెద్ద ప్రోగ్రాం చేశాను అని చూపించుకునే వాళ్ళని స్టేజ్ మీద తిట్టేవాళ్ళంట, చెప్పారు సార్. వాళ్ళు ఎప్పుడైతే చూపించగలనుకుంటారో నేను దాన్ని బ్రేక్ చేస్తా. ఎవరైతే నిరుత్సాహంగా ఉండి నేనేమి చేయలేకపోతున్నానే అనే వాళ్ళని స్టేజ్ మీద తీసుకొచ్చి, ఈ మాస్టర్ అంటే మీకు ఏం తెలుసు, ఈ మాస్టర్స్ లోపల ఏముంది అంటే ఎప్పుడు ఎక్కడక్కడ దాన్ని బ్రేక్ చేసేసేవాళ్ళు. సో ఇది మనం సార్ దగ్గర ఖచ్చితంగా ఏదైనా జరుగుతుందంటే దాంట్లో పాఠం నేర్చుకోవాలి, కానీ ఆ పరిస్థితుల్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. దీంట్లో మాల్గుడి కథలు మనకు తెలుసు కదా, మేడం ఎంతో బాగా చూపిస్తారు. అది ఒక అద్భుతమైన డాక్టర్ గురించి చెప్తారు. ఆ డాక్టరు ఎంతో బాగా చదువుకొని సక్సెస్ డాక్టరు, కానీ అతనికి అహంకారం ఉంది. అతనికి అంటే డాక్టర్ అంటే వృత్తి, కానీ మానవత్వం లేదు ఆ డాక్టర్కి. సో అతను ఆ ఊర్లో సమయం అయిపోయింది, ఇంకా రాత్రి సమయంలో ఆ భార్యకేమో మానవత్వం ఉంది, కానీ ఎదిరించే ధైర్యం లేదు, ఆ సాహసం లేదు, నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పే ఇది లేదు. సో ఆ ఇద్దరు కలయిక పూర్తి ఆపోజిట్. వైద్యం కరెక్టే, కానీ మానవత్వాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అని బాధ ఎవరికి, భార్యకి. సో ఒకరోజు సడన్గా రాత్రిపూట ఆ ఊర్లో ఒక గ్రామస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తడతాడు. సో ఏమి ఓపెన్ చేస్తుంది. ఆయన వచ్చి, మా పిల్లవాడికి చాలా సీరియస్గా ఉందండి, మీరు వచ్చి కొంచెం సహాయం చేస్తే అతను మేలుకుంటాడు, కొంచెం బాగుపడతాడంటే, నువ్వు అట్నే చెప్తావు, ప్రతి దానికి నువ్వు తొందరపడతావు, రేపు పొద్దుటే చూస్తానులే, అది ఏమంత కాదు అనేసి పంపించేస్తాడు, తలుపు వేసేసుకుంటాడు. సో ఆయన వెళ్ళిపోయి తన పని చేసుకుంటూ ఉంటాడు. ఈమెం చేస్తుందంటే ఎదిరించే శక్తి లేదు, చెప్తే వింటాడలేదో, కానీ మౌనంలో ఉండిపోయింది. నేనేమన్నా అపరాధం చేస్తున్నానేమో, రేపు ఒకవేళ ఆ అబ్బాయికి ఏమన్నా అయితే దానికి బాధ్యత నేను తీసుకోవాల్సి వస్తుందేమో అని ఆమె భర్తను ఏమి చేయట్లేదు, అటు ఆ సిచ్యువేషన్ను జీర్ణం లేకుండా మౌనంలోకి వెళ్ళిపోయింది, కంప్లీట్ సైలెన్స్. ఆయన ఆ భర్త వెళ్ళాడు కానీ రూమ్లోకి, ఆయనకు ఆలోచన స్టార్ట్ అయింది, ఎప్పుడు నా భార్య నన్ను ఏదో అనేది, ఈరోజు నన్ను ఏమీ అనట్లేదు, మీరు చేస్తున్న తప్పు అని చెప్పట్లేదు, నిజంగానే నేనేమైనా తప్పు చేస్తున్నానా, నా వృత్తి పట్ల నా ధర్మం అంటే 24 గంటలు వైద్యం చేసేవాళ్ళు అలర్ట్లో ఉండాలి, నేను దాన్ని ఏమన్నా పొరపాటు చేస్తున్నానా, నన్ను ఏమన్నా సరి చేసుకోవాల్సి ఉందా, మా ఆవిడ ఎందుకు ఇంతకుముందు అయితే చెరుబుర్రులాడేది, నన్ను సమర్థించేది, ఏదో ఒకటి చెప్పేది, ఈరోజు ఎందుకు మౌనంగా ఉంది అని తనలో తాను వెళ్ళి, లేదు ఏదో ఉంది అని వెంటనే బయటకు వచ్చి తలుపు తీసి ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళడము, ఆ పిల్లవాడిని చూడడము, తర్వాత ఆయనకి ఏమైతే ఆ అబ్బాయికి కావాలో ఆ సేవ చేసి రావడం జరుగుతుంది. అప్పుడు ఆ గృహిణి అనుకుంటుంది, ఓహో అంటే మౌనంలో ఎంత పవర్ ఉందా, ఎన్ని రోజులు నేను వాదించి ఎంతో శక్తిని కోల్పోయాను అని ఆ మౌనం యొక్క విశిష్టతని ఆమె తెలుసుకున్నది. తద్వారా భర్తలో ఇన్ని రోజులు రాని మార్పు వచ్చింది. సో అంటే ఆ మాల్గుడి కథల్లో నారాయణ గారు మనకి ఒక సింపుల్ కథలో, అంటే డ్యూటీ ఉంది అందరికీ, డ్యూటీతో పాటు మానవత్వం కూడా ఉండాలి, మానవత దృక్పథంతో నువ్వు డ్యూటీ చేసినప్పుడు ధర్మం అనేది దానికి యాడ్ అవుతుంది, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ఎస్, ఇప్పుడు అందరికీ మెసేజ్, ఇంట్లో మా వాళ్ళు వినట్లేదు, మాటలతో చెప్పకుండా మౌనంలో ఉండండి, రెస్పాండ్, డోంట్ రియాక్ట్, రెస్పాండ్ అంటారు కదా బుద్ధుల వారు వారి లెసన్స్లో. సో అలా సైలెంట్గా మౌనంలో ఉన్నప్పుడు వాళ్ళకే రియలైజేషన్ వస్తుంది. ఎప్పుడు మాట్లాడే వాళ్ళు సైలెంట్ అయితే ఎట్లుంటుంది. ఇది మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ, ప్రతి ఒక్కరికి ఇది ఆదర్శం. ప్లస్ బ్రేక్ ద రొటీన్ అని సార్ చెప్పారు కదా సార్.
సో లాస్ట్ మార్చ్ ఎండింగ్ అంటే ఏప్రిల్లో వచ్చిన పౌర్ణమి నుండి అప్పటి వరకు మనం పౌర్ణమి ముందు 3 రోజులు, పౌర్ణమి తర్వాత 3 రోజులు వెరీ ఎఫెక్టివ్, అవును, సామూహిక ధ్యానం చేయాలి, ఆ 7 రోజులు కనుక బ్రేక్ తీసుకొని చేస్తే బాగుంటుందని చెప్పేవాళ్ళం. ఎస్. కానీ ఫిబ్రవరిలో టార్కమ్ సెరడారియన్ వారి వీడియో చూపించారు శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్కొక్క రోజు ఇంపార్టెన్స్ ఏంటని. అవును, వెంటనే Yes. బ్రేక్ ద రొటీన్. ఇప్పుడు ఏప్రిల్ 2 తారీఖు పౌర్ణమి వచ్చింది కదా, పౌర్ణమి ముందు 3 రోజులు, తర్వాత పౌర్ణమి 7 రోజులు కడతాల్లో. వెరీ గుడ్. ఈసారి బుద్ధ పౌర్ణమికి ధర్మపురి క్షేత్రంలో. ఎస్. అంటే అలా వెళ్ళడం వల్ల, అలా మనం స్పెండ్ చేయడం వల్ల మనం నిజంగా మరింత అసలు పత్రి సార్ అందించిన సబ్జెక్టు ఎన్ని అద్భుతమైన విషయాలు అందించారో స్థితం అవుతుంది సార్ మనకి. ఎస్. సో బ్రేక్ ద రొటీన్ అంటే మన రొటీన్ పనుల్ని పక్కన పెట్టి కూడా ఒక్కొక్కసారి బ్రేక్ చేయాలి. ఎస్. టిఫిన్ తినేవాళ్ళు టిఫిన్ తినకుండా ఉండడం, ఎస్. రైట్. ఇవాళ 1 గంట చేసేది 4 గంటలు ధ్యానం చేయడం, ఎస్. ధ్యానంతో పాటు పుస్తకాలు చదవడం, ఎస్. ఏది లేకుండా ఒకసారి రిలాక్స్గా అట్లా గమనిస్తూ ఉండడం ప్రకృతిని. ఇలా డిఫరెంట్గా చేయాలి అని బ్రేక్ ద రొటీన్ బాగా కనెక్ట్ అయ్యాను నేను. లాస్ట్ మంత్ నుండి బ్రేక్ ద రొటీన్ ఎవ్రీ మంత్ పౌర్ణమికి ముందు అన్నిటి నుంచి, ఈవెన్ బయట సెషన్ అయినా స్పిరిచువల్ సెషన్స్ అయినా అన్ని పక్కన పెట్టి ఇన్నర్ జర్నీ, అంతరంగ ప్రయాణం. సో అల్టిమేట్ ఉంది సార్ ఈసారి మ్యాగజైన్. ఫైనల్గా మీ మెసేజ్. ఫైనల్గా ఏంటంటే సైంటిఫిక్ మనకు వెళ్ళాలి కాబట్టి 2 పదాల గురించి విశ్లేషించడం జరిగింది. ఒకటి క్యూర్ అంటే నయం చేసే చికిత్స, రెండోది హీలింగ్ అంటే స్వస్థత. ఇది సైంటిఫిక్ రూపంలో చేశారు. చికిత్స అనేది అంటే క్యూర్ అనేది డాక్టర్ చేస్తాడు, మందులు చేస్తాయి, అది టెంపరీ. ఎందుకంటే నీ ప్రమేయం లేదు. ఏ జబ్బు బయటపడిందో ఆ జబ్బుకి ట్రీట్మెంట్ బయట నుంచి జరుగుతుంది, నీ జ్ఞానంతో జరగట్లేదు, వాళ్ళ జ్ఞానంతో జరుగుతుంది. సో దానికి క్వైట్ ఆపోజిట్ ఇన్నర్ ఏంటంటే హీలింగ్ అంటే స్వస్థత. ఇది ఎవరి ప్రమేయము? బయటవాడి ప్రమేయం లేనే లేదు. అంతర్గతంగా నీ అణువుల్లో ఏ కర్మ ఉందో ఆ కర్మ ఏమి చేస్తే వెళ్ళిపోతుందో, పశ్చాత్తాపము, ప్రాయశ్చితము, పాప నిర్వృత్తి, ఇవన్నీ నీ లోపల జరుగుతుంది. ఎప్పుడైతే స్వస్థత పడతావో అప్పుడు కర్మ తొలగిపోతుంది, శాశ్వతమైన ఆరోగ్యవంతుడు అవుతావు. నువ్వు క్యూర్ చేసినంత వరకు అది బయట జరుగుతుంది కాబట్టి ఒకటి పోతే ఇంకొకటి, ఇంకొకటి పోతే ఇంకొకటి. అంటే ఎగ్జామ్స్ ఈరోజు రాయలేదనుకోండి, వచ్చే నెల రాయాల్సిందే. అప్పుడు కూడా పోస్ట్ పోన్ చేసానికి వచ్చే సంవత్సరమన్నా రాయాల్సిందే. కానీ హీలింగ్ అలాంటిది కాదు. ఒక్కసారి నేను పరీక్ష రాసి 30% నాకు తెలిసింది అనుకున్నాను అనుకోండి, ఆ 30% మళ్ళీ టచ్ చేయక్కర్లేదు, మిగిలిన 70% టచ్ చేయాలి. ఇంకొకసారి ఎగ్జామ్ రాసినా ఇంకొక 30% జోడు చేసుకున్నప్పుడు 60% నేర్చుకున్నా. ఇప్పుడు సిలబస్ ఎంత? 40% ఉంది. అలాగా హీలింగ్ అనేది మనము చేసుకునేది, మన పేపర్ మనమే కరెక్షన్ చేసుకునేది, ఆరోగ్యవంతంగా జరిగేది. ఇది సెల్ఫ్ హీలింగ్. అందువల్ల ఎవరి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన పరీక్ష మనమే రాసుకోవాలి. మనం ఎంత ఆరోగ్యవంతంగా ఉన్నామో, మనం ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియాలి. ఇది స్వస్థత కిందికి వస్తుంది. సో ఎంతో అద్భుతంగా రాశారు హీలింగ్ అండ్ క్యూర్. సార్ ఏం చెప్పారు అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒక యోగి ఆత్మకథ చదవని బ్రతుకులు వేస్ట్ అన్నారు. అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ధ్యాన జగత్ ఎవరైతే చదవలేదో నిజంగానే వాళ్ళ జీవితాలు వేస్ట్. పిఎంసి చూడలేదనుకోండి, జీవితాలు వేస్ట్. నేను ఇప్పుడు ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మీరు ఎన్ని చేసినా, ఒక మహానుభావుడు రాసిన ఆ అనుభవంతో వచ్చిన దాన్ని మన జీవితంలో తీసుకోలేదనుకోండి, దానికోసము ఇంకొన్ని పాఠాల కోసము మళ్ళీ భూమి మీదకి రావాల్సి వస్తుంది. అదేదో ఇప్పుడే చేసేస్తే ఇంకొకసారి రానే అవసరం లేదు కదా. తో సారు ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పేవాళ్ళు, నీ జన్మ వేస్ట్ అయ్యా ట్రెక్కింగ్ చేయకపోతే అంటే, ట్రెక్కింగ్ చేయకపోతే మనకు తెలీదు అటువంటి ఒక లోకం ఉందని అనేసి. సో ప్రతి ఒక్కరూ 18 ఆదర్శ సూత్రాలు పాటిస్తూ ధ్యాన జగత్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాల్సిన బాధ్యత మనది ఉంది. కాబట్టి అదేలాగా పిఎంసి ఒక్క ధ్యాన జగత్ కాదు, అంత జ్ఞానాన్ని అందరికి ఇస్తుంది. సో పిఎంసిని అందరూ సపోర్ట్ చేయాలి అని చేసుకుంటూ థ్యాంక్ యూ ఈ అవకాశం నాకు ఇచ్చిన దానికి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మిత్రులారా, మే మంత్ ధ్యాన జగత్ మ్యాగజైన్లో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా చెప్పడం జరిగింది. సో బుద్ధ పౌర్ణమి, బుద్ధత్వాన్ని సాధించాలంటే ధ్యానం, స్వాధ్యాయం అన్నారు, సజ్జన సాంగత్యం వారి నోటి ద్వారా విన్నాం. చూసారా, ధారాళంగా ఒక్కసారి మ్యాగజైన్ చదివి
వారు సురేష్ గారు ఒకసారి ఒకే విషయాన్ని మాట్లాడతారు యాక్చువల్లీ, కానీ ధ్యాన జగత్తు మాట్లాడేటప్పుడు ఎన్ని విషయాలు చెప్పారు. సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ధ్యాన జగత్. ప్రతి ఒక్కరూ మనం చదవడమే కాదు మిత్రులారా, కొనగలిగిన వాళ్ళు, తీసుకోగలిగిన వాళ్ళు ఒక 10 లేదా 2 తీసుకొని మనం ఒకటి చదివి ఇంకొకటి ఎవ్రీ మంత్ ఒక్కొక్కటి కొత్త వాళ్ళకి ఇవ్వడం ద్వారా ధ్యాన జగత్ మ్యాగజిన్ ఏ ఇంట్లో అయితే వెళ్తుందో ఖచ్చితంగా వాళ్ళు ధ్యానులు అయి తీరుతారు, పిరమిడ్ నిర్మాణం అయి తీరుతుంది. ఇది మన అనుభవాలు ఎన్నోసార్లు చెప్పాం మనం. ఎవరెవరికైతే పిరమిడ్ మనం ధ్యాన జగత్ మ్యాగజిన్ ఇచ్చామో వారందరూ మెడిటేటర్స్ అయ్యారు, ఇంటిపైన పిరమిడ్లు నిర్మించారు. కాబట్టి మిత్రులారా, ధ్యాన జగత్ని సపోర్ట్ చేద్దాం. సో ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న, అన్ని ఏకత్వంలోకి తీసుకొస్తున్న పిఎంసికి మరింత సపోర్ట్ చేస్తూ ఈ వీడియోను మళ్ళీ చూద్దాం, లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం. పిఎంసికి సపోర్ట్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేయడం, వ్యూస్ అంటే మనం లైక్ చేయడం, మీకు ఇంకా ఎలాంటి టాపిక్ కావాలో మెన్షన్ చేయడం అనేది మెన్షన్ చేస్తూ ఉంటే మరిన్ని అద్భుతమైన విషయాలు అందించేటువంటి ప్రణాళిక వేసుకోవడానికి సాధ్యమవుతుంది. కాబట్టి మిత్రులారా, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.